జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 19వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ హంతతే హంతతే కథయిష్యామి కథయిష్యామి దివ్యాహ్యాత్మ దివ్యాహ్యాత్మ విభూతయః విభూతయః ప్రాధాన్యతః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ కురు శ్రేష్ఠ నాస్త్యంతో నాస్త్యంతో విస్తరస్య మే విస్తరస్య మే. ఇక్కడ కలిపి చదివినప్పుడు ప్రాధాన్యత కురు శ్రేష్ఠ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ అని చదవాలి. ఇప్పుడు మళ్ళీ శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ హంతతే హంతతే కథయిష్యామి కథయిష్యామి దివ్యాహ్యాత్మ దివ్యాహ్యాత్మ విభూతయః విభూతయః ప్రాధాన్యతః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ కురు శ్రేష్ఠ నాస్త్యంతో నాస్త్యంతో విస్తరస్య మే విస్తరస్య మే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. హంతతే కథయిష్యామి హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే నాస్త్యంతో విస్తరస్య మే. ఇప్పుడు మళ్ళీ హంతతే కథయిష్యామి హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే నాస్త్యంతో విస్తరస్య మే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః
ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. జై శ్రీరామ్. హరే రామ